brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మేధావులు స్వచ్ఛందంగా బీజేపీకి ఓటు వేస్తామంటున్నారని తెలిపారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి. ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అన్నారు. హామీలు అమలు చేసిన తర్వాతే కాంగ్రెస్ ఓట్లు అడగాలి అంటున్నారు అంజిరెడ్డి. మేధావులందరూ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అది నెరవేర్చకుండా ఉన్నారో వాళ్ళకే బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు ఉన్నారు. నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే 56,000 అకౌంట్లు వేసాకనే ఓటు అడగాలి చెప్తాను. నిరుద్యోగుల విషయంలో ఇంకోటి ఏంటంటే 2 లక్షల రూపాయల ఉద్యోగాలు ఏదైతే ఇంతవరకు ఇంప్లిమెంట్. కాలేజీల విషయంలో తీసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు. కాలేజ్ యజమాన్యం చదివే సిబ్బందికి రోడ్డు మీద పడ్డారు. 7,940 కోట్లు ఇవ్వాలి. అది ఇచ్చిన దాకా ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారో ఆయన నీకు కాలేజీలు ఉన్నాయి, కాలేజీ ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఈ అమౌంట్ ఇప్పించినాకనే మీరు ఓటు అడగాలి. మంత్రుల విషయంలో వాళ్ళందరూ ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అడుగుతూ ఉన్నాం అంతవరకు మీతేలే అందరు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మోదీ గారు చూసి మేధావులే, అందుకోసం ఇది మేధావులు ఎందుకంటే మొన్న ఢిల్లీలో కూడా సేమ్ మేధావులే ఉన్నారు. ఢిల్లీలో మేము కైవసం ఒక్క సీట్ కూడా ఖాతా తెరవని కాంగ్రెస్ ఇది. దీన్ని బట్టే రాబోయే రోజుల్లో ఎవరైనా కానీ మాట ఇస్తే మాట నిలబెట్టుకున్నప్పుడే పార్టీ నడుస్తూ ఉంటుంది. అందుకోసానికి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ సీరియల్ నెంబర్ 1 వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను.